ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభు నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. మా తండ్రి, చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్య పిల్లలు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైన రీతిలో వాళ్ళు పాలు పొందడానికి కృప దయచేయండి. పాపకి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచి ప్రజలకు అధికమేమకు నడిపించు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. యోహాను సువార్త 3వ అధ్యాయము. పాత నిబంధనలో 82, కొత్త నిబంధనలో 82 పేజ్ నంబర్. కొత్త నిబంధనలో 82 పేజ్ నంబర్ 3, 4, 5 అందరము కలిసి చదువుకుందాం. 3, 4, 5 అందరము కలిసి చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. ప్రభువే స్వయంగా నికోదేముతో మాట్లాడుతూ వచ్చాడు. నికోదేము పరిసయ్యుడు జాతికి చెందినటువంటి వాడు. అయితే రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు అడుగుతూ వచ్చాడు. నూతన జన్మ వాటి విషయంలో ప్రభు పరిసయ్యులతో నికోదేముతో మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ మనం చూసేది ఏంటంటే నూతన జన్మ, నూతన సృష్టి వచ్చి మనం చూస్తాం. నూతన సృష్టిగా చేయబడు మార్గము మొదట నూతన జన్మ. ఈ నూతన జన్మ ఇప్పుడు మనం చదివిన భాగంలో ఎట్లు నూతన జన్మ పొందగలము మనం చూశాము. ప్రభు వివరిస్తూ తెలియజేస్తూ వచ్చినాడు. మొదటి జన్మ ఆదాము అతిక్రమంలో జన్మించిన జన్మ. అందుకనగా ఆ మహాదేవుడు సర్వలోకాన్ని సృష్టించి దేవుని రూపంలో నరుడు సృజించి ఆ నరుడికి ఆజ్ఞాపించిన వాటిలో ఆది మానవుడు ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. మొదటి యోహాను 3:4 చెప్పిన రీతిగా ఆజ్ఞ అతిక్రమము పాపము అన్నారు. ఆది మానవుడు చేసిన పాపమును బట్టి వారి ద్వారా కలిగిన సంతానం నరజాతి యావత్తు జన్మ కర్మ పాపములు కలవారు. అదే పాత ఆదాము యొక్క స్వభావము అంటారు దాన్ని. ఆదాము స్వభావం ఏంటిది? పాపంలో జన్మించి పాపంలో కొనసాగించే జీవితం. విన్నారా? అందుకే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి, చూడండి, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే మరణం ఆదాము రాబో వారికి గుర్తయి ఉన్నాడు. దేనికి గుర్తయి ఉన్నాడు? మన ప్రియ ప్రభువుకు గుర్తయి ఉన్నాడు. అయితే ఆదాము శరీరధారిగా ఉండి పాపం చేసినాడు. తల్లిదండ్రుల పాపములో పాలివారమవుట అని చెప్పవచ్చు. తల్లిదండ్రుల పాపం ఏంటిది? తల్లిదండ్రుల పాపము దావీదు 51:5 మనందరికి బాగా తెలిసిన వాక్యం. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. ఇది మన జన్మ పాపము. తల్లిదండ్రుల ద్వారా, మొదట ఆదాము ద్వారా, ఆ తర్వాత తల్లిదండ్రుల ద్వారా మనము జన్మ కర్మ పాపములతో కొనసాగుతూ ఉన్నాం. అయితే అందుకే అంటాడు ఇక్కడ పాప జీవితం నుండి విడుదల,
పాత జీవితములకు మరణమే గనుక, నిత్య శిక్ష గనుక, నరకము గనుక, దాంట్లో నుంచి మనం వెలుపటికి రావాలి అని అంటే ఏం చేయాలా? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా, చూడు మీరు 10-11 కదా. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరు ఎంచుకొనడి. ఏం చేయాలా? మిమ్మును మీరు ఎంచుకొనడి. మొదటి పేతురు గ్రంథము 3వ అధ్యాయం. మొదటి పేతురు గ్రంథము 3వ అధ్యాయం 19-21 వరకు చదవండి. దేవుని దీర్ఘశాంతము, ఇక్కడ చూడండి, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు. ఇక్కడ చూడండి, ఓడను సిద్ధపరచుచుండగా, ఏంటిది? ఓడను సిద్ధపరచుచుండగా. ఓడ సంఘములకు సూచనగా అనుకుందాం. సంఘమును సిద్ధపరచుచుండగా అని అనుకుందాం. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఏం చేసినాడు? అవిధేయుల వారికి ఆత్మరూపకంగా నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఒక్కసారి పరీక్షించుకోండి. పక్కవారికని, ఇతరులకని, వాళ్ళకని ఎప్పుడు కూడా ఎంచుకోవద్దు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాక్యంతో నీ హృదయానికి పోల్చుకొని మనము కంపేర్ పోల్చుకోవచ్చు ఉండాలి. ఆ విధంగా అందుకే ఏమంటాడు? మరొకసారి చదవండి. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎంతమంది పొందినారు? 8 మంది. మనలో ఉన్న కొద్ది శేషంలో ఎంతమంది సంఘములో చేర్చబడ్డారు? ఆనాడు ఓడలో, ఈనాడు సంఘములో. ఆనాడు ఓడలో, ఈనాడు సంఘములో ఎంతమంది చేర్చబడ్డారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఇతరులకు కాదు పోల్చుకొని మన విషయంలో చెప్తున్నాను కనుక ఏమంటాడు? ఓడలో కొందరు నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానముల మూలముగా దేవుని విషయమై నిరర్ధకమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. కనుక నూతన జీవితము అనగా పాత ఆదాము స్వభావం మనలో వెళ్ళిపోయిన తర్వాత మన జన్మ కర్మ పాపములు యేసు రక్తముతో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడిన తర్వాత మనలో ఒక క్రీస్తు జీవితము, ఆయన రూపం మనలోకి రావాలి. ఆయన రూపం మనకు ఇక్కడ క్రీస్తు జీవితంలోనికి ప్రవేశము విశ్వాసము ద్వారా మనం కలుగుతుంది. అలాంటి జీవితంలోనికి మనం నడిపించబడుతున్నామా? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3:26. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా ఏం చేస్తాడు? బయలుపరచను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచుబడు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతుగా తీర్చువాడునై ఉండుట ఆయన అలాగు చేసెను. ఎవరు నీతిమంతులు? లోకరీతిగా నీతిమంతులు కాదు ప్రియులారా. లోకరీతిగా అన్ని మంచి కార్యములు చేస్తున్న కనుక నీతిమంతులము అనుకోకూడదు. క్రీస్తు ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన వారు, తమ జన్మకర్మ పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అందుకే లోకరీతిగా కాదు అంటాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము
20 నుంచి చదవండి. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక. చూడండి, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలను. ఏం చేయాలి? మనము సంఘంలో చేర్చబడాలంటే, సంఘ సభ్యులుగా ఉండాలంటే, ఆయన స్వరక్తమిచ్చి కొనబడాలా, మన పేరు ఆయన జీవగ్రంథంలో రాయబడాలా. ఆయన జీవగ్రంథంలో రాయబడాలి అంటే ఏం చేయాలి? మనం మారు మనసు పొంది మన ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలా? మారు మనసు పొంది విశ్వాసం ఉంచాలి. మీకు ఒక చెప్తాను చూడండి. ఈ విధంగా ఓడను సిద్ధం చేసేటప్పుడు ఆ దేవుడైన ప్రభు ఆత్మ స్వరూపుగా ఉండి ఓడలో పనిచేస్తున్న వారందరికీ సువార్త ప్రకటించాడు. ప్రకటిస్తూ ఉంటే వారు ఏం చేసినారు? నిర్లక్ష్యం చేశారు, అవిధేయులైనారు, లోబడలేదు. అది బూటకములు అనుకున్నారు, అది వట్టి మాటలు అనుకున్నారు. తీరగా 40 రాత్రి మొగలు వర్షం కురిపిస్తే ఏమైంది? అందరూ ఒక్కరైనా ఉన్నారా? అందరూ మనం ఓడలో చేద్దామనుకున్నా కానీ ఆ ద్వారము దేవుడని యెహోవాయే మూడ్చేశాడు. ఆ షిప్ యొక్క ద్వారం, ఓడ యొక్క ద్వారం ఎవరు మూడ్చేశారు? దేవుడైన యెహోవాయే మూసివేశారు. ఎంత కొట్టినా, ఎంత తలుపు తీసినా, ఎంత అరిచినా, ప్రలాపిస్తున్నా, ఏడ్చినా లాభం ఉండనే ఉండదు. కనుక ఆదాము స్వభావం మనలో నుంచి వెళ్ళిపోవాలంటే, క్రీస్తు స్వభావం మనలో రావాలంటే మొదట మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలా, పాపినని గ్రహించాలా, పాపములు ఒప్పుకోవాలా, పాపములను విడిచిపెట్టాలి. పాపుల మనం చంపేసుకుంటాం, అప్పటి పూర్తి పాపం చేసినామనుకుంటాం, మళ్ళీ పాపంలో ఏం చేస్తా? ఇది చెప్తూ ఉంటే ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే, వినని వారు ఉన్నారు కనుక మరి చెప్తాను. అమెరికా వాళ్ళు ఈ పందులను మన దగ్గర ఇచ్చిపెట్టినట్టు ఇచ్చిపెట్టారు. వాళ్ళు పెంచుకుంటారు, పందులను పెంచుకుంటారు. వారు తినే ఆహారం పదార్థములన్నీ వారికి పెడుతూ ఉంటారు. ఒక తెల్లదొర అమెరికా ఆయన ఒక పందిని స్నానం చేయించి మంచి సూట్ వేసి బెల్ట్ వేసి ఏం చేసినాడు? వాకింగ్కి దాన్ని పట్టుకొని వెళ్ళిపోయినాడు. ఏమిటిని? పందిని. దాని పేరు టామీ అని పెట్టాడు. ఏం పేరు? టామీ అని పేరు పెట్టాడు. ఆ టామీ తీసుకొని వెళుతూ ఉన్నాడు. అది స్కూల్ పిల్లల్ని విడిచిపెట్టే టైం. అప్పుడు అందరు వెళ్ళిపోతూ ఉంటే అక్కడున్న ఒక పాత స్నేహితుడు కలిశాడు. తెలిసి ఎప్పుడు కలవలేదని ఆయనతో సంభాషించుకుంటూ ఏం చేసినాడంటే, నా టామీ ఇన్ని దినాలు నేను పెంచి పోషించాను కదా, అది ఇచ్చిపెట్టి ఎక్కడ పోదు అనుకొని ఏం చేసిండు? బెల్ట్ చేతి నుంచి విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ టామీ ఏం చేసింది? మాటల్లో నిమగ్నం అయిపోయాడిన ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. ఈ టామీ ఆ మూసి నది దగ్గర ఉన్నది. ఎక్కడ? మూసి నది లాంటిది నది దగ్గర ఉంటే పోయి ఏం చేస్తున్నది? మంచి ఉద్యానవనంలో తిరుగుతూ ఉన్నది. ఏం చేస్తుంది? మూసి నదిలో మంచిగా స్నానం చేస్తుంది. అబ్బా, ఇన్ని దినాలు నాకు లేదే, ఇంత మంచి సముద్రం దొరికింది అనుకున్నది. అందులో చేస్తూ ఉంటే ఫ్రెండ్ వెళ్ళిపోయినాడు. ఈయన టామీ ఎక్కడ చూసినట్టు నా టామీ అంటే ఎక్కడ దొరకదు. అయితే ఏం చేసినాడంటే ఆ స్నేహితులు వాళ్ళు టామీ అంటే ఎట్లుంటుంది అన్నారు. ఓరలు పిల్లలు కదా, వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది. టామీ అంటే ఇట్లా దానికి బెల్ట్ ఉంది, టై ఉంది, అది ఉంది. దాని పిగ్ అంటే పిగ్ అక్కడ ఏంది? ఎక్కడ ఉంది? మూసి నదిలో ఉంది చూడండి అన్నాడట. మూసి నదిలో ఎందుకు చెప్పినాను చెప్పండి? ఎందుకు చెప్పినాను? ఇక్కడ చదవండి మాట. ఇప్పుడు అపోస్తల కార్యం 20 నుంచి చదవండి. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను
ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగో సాక్ష్యమించుచుంటినో ఇదంతా మీకు తెలియను. ఇక్కడ చూడండి, మారు మనస్సు పొందిన తర్వాత, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, తిరిగి పాపంలోనికి వెళ్ళిపోతున్న నీ జీవితాన్ని బట్టి మనమంటే ఎవరికి తెలియదు కనుక నేను చేసేది నేను చేస్తూ ఉంటాను అంటే ఏంటి? అప్పుడు నోహు కాలంలో ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతుంటే ప్రజలు ఏ విధంగా మరి సంభాషిస్తూ వారి జీవితాలు కొనసాగించినారో, ఈ దినాల్లో కూడా అనేకులు వారి జీవితాలను సరిచేసుకునే దానికి బదులుగా, వారి పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టే దానికి బదులుగా, క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధంగా తీర్చబడే దానికి బదులుగా బురదలో పంది, ఎప్పుడు దాని స్వభావం ఏది? పంది ఏం చేస్తుంది? పన్నీరు వేస్తుందా? బురద వేస్తుంది, అవునంటారా లేదా? కనుక మనం కడుక్కున్నా మన తిరిగి పాపంలోనికి వెళ్ళిపోవడం, పాపము చేయడం, ఇది నా కొరకు కాదనడం, పక్కవారినే తోసివేయడం, అది ఎంతవరకు సమంజసం? ఆనాడు దినాల్లో అట్లు ప్రజలు అట్లు చేస్తూ వచ్చినారు. ఈనాడు మనం ఎట్లు చేస్తున్నాం? మారు మనసు పొందిన మనం, నూతన జన్మ పొందినామని చెప్పిన మనం, మారు మనసు విషయం బాప్తిసం మనం తీసుకున్నామా? దేవుడు మాట్లాడుతుండగానే వెంటనే విధేయత చూపించాల. వెంటనే ఏం చేసినాడు? నపుంసకుడు వెళ్తూ ఉండగా దానిలో వెళ్ళి సువార్త ప్రకటించగానే వెంటనే సువార్తను అంగీకరించి, ప్రభువును రక్షకుడుగా దేవుడుగా అంగీకరించి, ఇదిగో నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకమేమి అని అడిగినాడు. నీవైతే ఏం చేస్తున్నావు? దులిపేసుకొని మళ్ళీ పల్లి పోయి మరి బురదలు పొరిలినట్టుగా నీ జీవితం కొనసాగించడం దయచిత్తమా? అది ఎన్నటికీ కాదు. ఆనాడు నోహు దినాలు ప్రకటించారు, ప్రజలు ఆవుదంకి చేసినారు. ఈనాడు మన జీవితంలో వింటూ అదే రకంగా కొనసాగుతున్నామా? నిత్య శిక్షను మనం తప్పించుకోలేము. ఇప్పుడు చదవండి 22. ఇదిగో నేనిప్పుడు బంధింపబడిన వాడని యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు గాని బంధకములు శ్రమలను నా కొరకు కాచుకొని ఉండవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇస్తున్నాడు తెలిపాను. ఒక్క నిమిషం. పరిశుద్ధంగా తీర్చబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత అనేక శ్రమలు అనుభవించి పరలోకంలో చేరాలి. అది దేవుని ఆజ్ఞ. దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయా? అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. అనుకున్నంత డబ్బు సంపాదించుకోవచ్చు, ఇల్లు మిద్దెలు మేడలు కట్టుకోవచ్చు అనుకుంటారు కొందరు. కనుక అదెన్నటికీ కాదు. నన్ను వెంబడించేవారు నా శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మనం శ్రమను ఇష్టపడతామా? శ్రమను రోజు సుఖానుభవం కావాలని కోరుతాం. పరలోకం కావాలంటే ఏం చేయాలా? దేవుడు అనుమతించిన దాన్ని అంగీకరించాల. మీరు చూడు, యోగ విషయం మనం ఆలోచిస్తాము. ఎంత శ్రమ పొందాడు, అవునా? ఆయనను బట్టి మనం పోల్చుకుంటే ఇంత కూడా లేనే లేదు. ప్రభు కొరకు ఏ రకంగా కూడా దేవునితో నీతిమంతుడు అనిపించుకున్నాడు. ఊదు దేశంలో యోపు వంటి వాడు ఒక్కడునూ లేడు అంటాడు దేవుడు. నీవు ఎట్లున్నావు? మనం ఉండే స్థలంలో, మనం ఉండే జీవితంలో మన జీవితం ఎలాగుంది ఒక్కసారి మనం పరీక్షించుకుంటాం. కనుక ఏం చేయాలో అక్కడ వెళ్ళుచున్నాం. ఏం చేస్తుంది ఇక్కడ? ఇంకా చదవండి. బంధకములు నాకున్నాయి, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవి, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చున్నారని తెలిపాను. మనం శ్రమ అనుభవించడానికి ఇష్టం లేదు. దేవుడు మనలను చొక్కమైన బంగారం చేయాలంటే కంసాలి ఏం చేస్తాడు? బంగారమును పుటం వేస్తాడు, అవునా? వేస్తాడా? బంగారంను పుటము వేస్తేనే కానీ చొక్కమైన బంగారం వేరుపడనే పడదు, అవునా? మనం చొక్కమైన బంగారం లాగా మనం చేయబడాలంటే దేవుడు మనల్ని ప్రేమించి శిక్షిస్తాడు. శిక్షించి నరకానికి పంపడానికి కాదు సుమా దేవుడి ప్రేమ. అర్థం చేసుకోనండి, విన్నారా? దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడంటే తెలుసుకోవాలా, తన పిల్లలను ఆయన శిక్షిస్తాడు. ఎవరిని శిక్షిస్తాడు?
దేవుని పిల్లలను శిక్షిస్తాడు, అందరినీ శిక్షించేవాడు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10. అమ్మా, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కొరకు ఆయన మనల్ని శిక్షించుతున్నాడు కనుక మనం ఏం చేయాలి? శిక్షించినప్పుడు వెనుకాడి ఆగిపోయి ఇటు అటు తిరగడం అవసరము లేదు. కనుక దైవ చిత్తాన్ని మనం చేయాలి. నూతన జన్మం యొక్క ఫలితము నూతన సృష్టిగా చేయబడుట. ఏ ఏ విషయాలలో మనం నూతన సృష్టి చేయబడాలి, ఏ ఏ విషయాల్లో మనము నూతన సృష్టిగా చేయబడాలి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను, చూడండి కొన్ని. మొదటిది నూతన హృదయము. ఏంటిది? నూతన హృదయము. ఏజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. ఏజ్కేలు 36వ అధ్యాయము 36:26 వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఏం ఇస్తాడంట? రాతి గుండె అంటే రాతి గుండె ఉంటుందా? రాతి గుండె ఉంటుందక్క? లావణ్య కదా, గోప్య. కనుక మన జీవితంలో రాతి గుండె అంటే చెప్పండి. మన ఎవరు పేరు పెట్టొద్దులే, ఇప్పటి నుంచి పేరు. అది రాతి గుండె అంటే ఎంత చెప్పినా రాయిలోకి నీళ్లు పోతాయా? ఈ రాయి సముద్రంలో ఉందనుకో, సముద్రంలో నీళ్లున్నా కూడా ఆ రాయిలోనికి నీళ్లు పోతాయా? పోదా? ఎందుకు? రాయి అది పాకును బట్టి ఆ రాయి మీద ఎక్కితే మనం జారి కింద పడి మనం చావాల్సిందే తప్ప ఈ రాతి గుండె వాళ్ళు మారుమొచ్చు పొందేవారు కాదు. ఎందుకంటే ఈ వాక్యమనే నీళ్ళు హృదయంలోకి వెళ్ళవు. ఎందుకు? హృదయం కఠినం చేసుకున్నారు. వారి స్వభావం మారదు, వారి జీవితం మారదు. దేవుడు ప్రేమించి ఏమంటున్నాడంటే, ఆయన ప్రేమించి ఆ మహాదేవుడు మనల్ని ప్రేమించి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను, శాంతి సమాధానం ఇస్తాను, పాప క్షమాపణ ఇస్తాను, నిత్య జీవానికి వారసుగా చేస్తాను అని పిలుస్తూ ఉన్నాడు. అయితే ఏం చేస్తున్నాం? హృదయంలోకి వాక్యమనే నీళ్లు పోతాయా? విని విడిచిపెడుతున్నారు. అయితే ప్రభు అంటాడు, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారిగా, నా విధులను గైకొను వారిగా మిమ్మల్ని చేసేదను. అంతేనా? చూసండి, దేవుని ప్రేమ ఎట్లాంటిది. దేవుని ప్రేమ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రీసెంట్గా నేను చూసిన సంగతి. ఒక మంచి ధనవంతుడు అంటే మంచి ధనవంతుడు, పెళ్ళైన వాడు, ఎక్కువ ఈడు లేదు, మంచి టీమ్ ఏజ్లో ఉన్నారు. ఈ ధనవంతుడికి భార్యాభర్తలకు కలం వచ్చి భార్యను వదిలిపెట్టాడు. ఒక కుమారుడు ఆమెకెవరు? ఒక కుమారుడు. ఆ కుమారుడు ఏం చేసినాడంటే చెప్పులు కుట్టడం స్టార్ట్ చేసినాడు. షూ పాలిష్ అవి చేస్తారు కదా, చెప్పులు కుట్టడం ప్రారంభించి ఇంటికి రాత్రి వేళ వెళ్ళి వారి గ్రాండ్ ఫాదరు అన్ని పాడైనటువంటి మిషన్స్ అన్నిటి కూడా ఏం చేస్తున్నాడు? రిపేర్ చేస్తూ సరి చేస్తూ వస్తున్నాడు. ఈ పిల్లోడు ఆయనతో కూడా పని నేర్చుకుంటూ ఉన్నాడు. పని నేర్చుకుంటూ ఉంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ, మంచి పెద్ద ఫ్యాక్టరీ, ఇంజనీరింగ్ ఆ ఫ్యాక్టరీలో అయితే ఎవరో ఒక వ్యక్తి కొద్ది తప్పు చేసినాడు. తప్పు చేస్తే ఆ ఫ్యాక్టరీ మొత్తం ఆగిపోయింది. ఫ్యాక్టరీ పనులందరూ ఎక్కడక్కడ ఉన్నారు, పని నిలిచిపోయింది, ఎంతో నష్టానికి గురైపోతున్నారు. పనివారు ఇంజనీర్స్ అన్ని చెక్ చేస్తున్నారు. ఆ రిమార్క్స్ ఎక్కడైతే తప్పు జరిగిందో అది గుర్తించడం లేదు. వెళ్ళిన తర్వాత ఈ పిల్లోడు ఏం చేసినాడంటే, ఈ పిల్లోడు ఎవరు? ఆ ధనవంతుడి కుమారుడు. అర్థమైందా? కోటీశ్వరుడు ఎవరు ఎత్తున్నారో ఆయన కుమారుడు.
తల్లిని విడిచిపెట్టి 10-12 సంవత్సరాలు అయిపోయింది. ఆ వయసు 10, 12, 13, 14 సంవత్సరాలు అయింది ఆ పిల్లోడికి. ఆ పిల్లోడు చెప్పులు కుట్టుకుంటూ మరి బతుకుతూ జీవిస్తూ నైట్లో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఒక దినం వచ్చింది. ఒక దినం ఈ పిల్లోడిని చూసినారు. పిల్లోడు చూసి ఫ్యాక్టరీ నిలిచిపోయింది, ఎంతో లాస్ అయిపోతుంది, ఎంత నష్టం అనిపిస్తుంది. ఇంజనీర్స్ కూడా ఆ రిమార్క్స్ ఆ తప్పును పాయింట్అవుట్ కనుగొనలేకపోతున్నారు అనుకుని చెల్తే ఈ చెప్పులు కుట్టే అబ్బాయిని వెళ్ళిపోయి ఏం చేసినాడు, మొత్తం మీద ఆ ఫ్యాక్టరీలోనికి వెళ్ళిపోయాడు. ఈ పిల్లోని బట్టలు ఎట్లున్నాయి, మురికి బట్టలు, పాత బట్టలు. అరే ఈ ఇంత ఇంజనీర్స్ చేయలేని పని ఈ పిల్లోడు ఏం చేస్తాడు అని అనుకుంటున్నారు. అంత సందర్శిస్తూ కొద్దిసేపు నిలబెట్టి అది చేసిన తర్వాత ఈ పిల్లోడు ఆ మిషన్స్ అన్ని చూసిన తర్వాత ఈ ఫ్యాక్టరీ ఏం పాడు కాలేదు, ఎవరో దీన్ని ఆఫ్ చేసినారు దీన్ని అని ఏం చేసినారంటే ఆ ఏదైతే మరి పాయింట్ రిమూవ్ చేసినారో దాన్ని సులువుగా వెంటనే దాన్ని ఆ పాయింట్ కనుగొని సరి చేసి స్టార్ట్ చేసినాడు. ఏం చేసినాడు ఆ పిల్లోడు, ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ఆ పిల్లోని ఏ ఇంజనీర్ కూడా సరిగా పనిచేయలేదు. ఈ పిల్లోడు మైనర్ బాయ్, అంత మైనర్ బాయ్ కూడా అంత పెద్ద ఫ్యాక్టరీ తిరిగి రన్ చేయడానికి కారకుడైనాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు అని ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత తిరిగి ఆ పిల్లోడు ఆ చెప్పులు వాయిస్ కొడుతూ ఉన్న సమయంలో ఈ కోటీశ్వరుడు ఉన్నాడే వాళ్ళ నాయన, ఆ పిల్లోడు నాయన, ఆయన వాస్తవంగా వాడికి అంత పెద్ద అయిన సంగతి తండ్రికి తెలియదు. ఆ పిల్లోడిని తీసుకొని పోయి నీళ్ళు ఎక్కడ అదెక్కడ అంటే కొద్ది బహుమానం ఇవ్వడానికని ఆ పిల్లోని తీసుకొని వెళ్తే ఆ తల్లి దగ్గర తీసుకొని పోయాడు. తల్లి ఆయన భార్య, ఆ కోటీశ్వరుని భార్య, ఆమె వీడోగా ఇంట్లో నమ్మకంగా పనిచేసుకుంటూ కష్టం చేసుకుంటూ పిల్లోని ఈ విధంగా పనిచేసుకుంటూ ఏం చేసింది, నడుపుతూ ఉంటే చివరికి ఆ ఫ్యాక్టరీ మొత్తము ఏమైపోయింది, ఎంత విచిత్రపడి ఆ కుటుంబాన్ని తిరిగి సమకూర్చుకున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్పినా చెప్పండి చూద్దాం, ఎందుకు ఈ మాటలు చెప్పినా అని చెప్పండి అమ్మా. నా ఆత్మ మీ అందుంచి నా కట్టలు అనుసరించినట్టుగా నా విధులను గైకోను వారినిగా మిమ్మల్ని చేసేదను. ఏం చేస్తాడు, దేవుడు చేసే గొప్ప కార్యములు, అద్భుత కార్యములు ఇంత అంత కాచునా, ఇంత అంత కానీ దాన్ని ఊహించలేము. ఒక మైనర్ బాయ్ దాని పాయింట్అవుట్ ఆ రిమార్క్స్ పాయింట్అవుట్ చేసి రెక్టిఫై చేసిన దినాన్ని బట్టి ఏ ఇంజనీర్ చేయని కార్యములు పిల్లలు అంత బహుమానం. ఏం బహుమానం ఇవ్వాలి చెప్పండి, ఆ ఇంజనీర్ ఈ పిల్లోనికి ఏం బహుమానం ఇవ్వాలా చూసావు. కనుక మన జీవితంలో అంత దానికంటే విలువైన బహుమానాన్ని మన ప్రియప్రభు ఇవ్వబోతున్నాడు. కనుక మనం ఏం చేయాలా, రాతి గుండెను తీసివేసుకొని ప్రభును రక్షకుడుగా అంగీకరించి ప్రభు చెప్పిన దానికి విధేయత చూపించి ఆ ప్రకారము మనం ఏం చేయాలా, నడుచుకోవాలా. ఇంకా చదవండి 36. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది. అంత మాత్రమే కాదు, నా ఆత్మ మీ అందుంచి ఏమంటున్నాడు, ఆయన ప్రేమ చూడు. మనం ఎంతగా రాతి గుండెలాగా చేసుకున్నప్పటికీ, వాక్యంకి అవిధేయమైనప్పటికీ ఆయన ఏమంటాడు, నా ఆత్మ మీ హృదయంలో ఏం చేస్తాను, ఉంచుతాను. దేవుని ఆత్మ మనలో ఉంచితే ఆయన స్వారూప్యం మనలోకి వస్తుంది రాదా. ఆయన స్వారూప్యం మనలోకి వస్తే మనం పరలోకం వెళ్తే మనందరికీ మన నొసళ్ళ మీద యేసు ప్రభు నామం ఉంటుంది. యేసు ప్రభు నామం ఉంటే ఎవరు యేసు ప్రభు ఎవరు విశ్వాసులో తెలియదు, అందరు కూడా ఎంత చూడండి. కనుక మనది మొదటి పాయింట్ ఏంది, నూతన హృదయము. ఓకేనా. రెండవది నూతన స్వభావము. ఎందుకు ఈ కథ చెప్తున్నాను, ఈ లెసన్స్ ఎందుకు తీసుకొచ్చాను చెప్పండి. ఈ నూతన సృష్టి, నూతన జీవము, నూతన ఆత్మ విషయంలో ఎందుకు తీసుకొచ్చాను
గట్టి గట్టిగా చెప్తుంటే చూడు, గట్టి గట్టిగా చెప్తుంటే మెల్లగా చెప్పయ్యా, ఎక్కడ మైకు దగ్గర ఉంది కదా, అవునా? చెప్పాలని నాకు లేదు, దేవుడు అలాగే తీసుకొస్తాడు. నేను నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే నికోదేముకు ప్రభు ఏమన్నాడు? నికోదేముతో ఏమన్నాడు? ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించాలి. అది నూతన జన్మ కాదా? నూతన సృష్టి. దాన్ని బేస్ చేసుకొని ఈ నూతన సృష్టి గురించి తెలియజేస్తూ వస్తున్నాను. అదరా ఏదో టైం పాస్ కొరకు మీ కొరకు ఏదో చెప్పి ముగించాలని తేజం లేదు, అర్థమైందా? కనుక రెండవది నూతన స్వభావము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి చదవండి. ఇట్లుండగా చూడండి, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, ఏం జరిగింది? ఆదాము ద్వారా పాపము ద్వారా మరణము, లోకంలో ఎలాగూ ప్రవేశించెను, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మనుషులందరూ పాపం చేస్తే పరలోకం, అవునా? ఏమైంది? మనుషులందరూ పాపం చేస్తే ఏం జరిగింది? మరణము అందరికీ సంప్రాప్తమాయను. అందరికీ ఈ వ్యాధి వ్యాపించను, అవునా? ఆదాముక్కడు పాపం చేస్తే ఆయన ద్వారా కలిగిన సంతానం అంతా, నరజాతి అంతా కూడా జన్మ కర్మ పాపములతో కొనసాగుతారు. వాస్తవేనా? ఇంకా ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయితే ఆదాము చేసిన అతిక్రమమును బోలిన పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. ఆదాము రాబో వారికి గుర్తయి ఉన్నాడు. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృప చేతనే దానమును అనేకులకు విస్తరించను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలైనగా ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. తీర్పు ఒక్క అపరాధముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. ఈ ఇంజనీరింగ్ ఫ్యాక్టరీ ఒక్క చిన్న మిస్టేక్ జరిగింది, అవునా? చిన్న మిస్టేక్ జరిగితే ఏమైంది? ఫ్యాక్టరీ మొత్తము క్లోజ్ అయిపోయింది. అందరూ వస్తున్నారు, మంచి ఇంజనీర్స్ వస్తున్నారు. ఆ రిమార్క్ పాయింట్అవుట్ చేసుకోలేకపోయారు, దానికి కనుక్కోలేకపోయినారు. ఈ బాల్ సార్ విని ఏం చేసినాడు? వాటి దగ్గరికి వెళ్ళి ఇది ఏం కాలేదు, ఇది ఎవరో ఒకరు ఆపేసారు దీన్ని అని దాన్ని సరి చేసేస్తే మళ్ళీ ఎంత రివార్డ్స్, ఎంత బహుమానం పిల్లోనికి ఇచ్చారు. ఆ పిల్లోడు చూస్తే ఎవరు? ఆ ధనవంతుడి కుమారుడు. ఎట్లా తీసుకొచ్చాడు చూడండి, ఎంత. ఇంకేమంటాడు చూడండి, కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబట్టుకు కారణమాయను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలేదా కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. అను ఒకరి ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదే మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను. ఒక్క చూడండి, ఇది చదువుతూ ఉంటే ఒకటి గుర్తొస్తుంది ఇక్కడ. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై, చూడండి, తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై. ఒక్కరు పాపం చేస్తే ఏమైపోయింది? ఇశ్రాయేలీయులందరూ పాపము చేసినారు అంటున్నాడు. శపింపబడిన ఆ యెరికో పట్టణంలో నుండి ఏది ముట్టద్దు,
అన్నిటినీ చంపేయాల, అక్కడికి కాల్చి పారేయాల. వృద్ధులు, యవనస్తులు, బాలులు, ఇంకా ఎవరు లేదు, అందరినీ చంపేయాలన్నాడు దేవుడు ఆజ్ఞ, శపించేది. అయితే ఆకాను ఒక్కడు విలువైన వెండి బంగారు నాణెములు వస్త్రములు తీసుకొని భూమిలో దాచిపెట్టుకున్నాడు. అది దేవుడు చూస్తున్నాడు, ఎవరు పాపం చేస్తున్నారు, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు చూడటం లేదు అని నన్ను అనుకోకండి, దేవుడు చూస్తున్నాడు. ఒక్కని అపరాధము వలన, ఎవరి వలన? ఒక్కని. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము వలన వచ్చింది. ఒక్క ఆకాను ద్వారా అపజయం కలిగింది. ఎందుకు? ఎరుకో పట్టణం గెలిచిన వీళ్ళు పట్టణంకి వెళ్ళడానికి వెళితే ఏంటంటే అది చాలా చిన్న పట్టణం, 2-3 వందల వెళ్తే దాన్ని జయించి తీసుకొస్తారు. అలాంటిది ఏమైంది? ఓడిపోయినా యెహోషువ తలబల్ల కొట్టుకొని, ప్రభా ఈ యోర్దాను నది ఎందుకు దాటించావు మమ్మల్ని? అక్కడే మమ్మల్ని ఉంచితే అయిపోతుండే కదా అంటే, ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? వెళ్ళి ఎవరైతే పాపం చేసినారో వాళ్ళని పట్టుకోండి అన్నాడు. అంటే ఏం చేసినారు? చీట్లు వేసినారు. ఎవరు? ఆకాను వాళ్ళ తల్లిదండ్రుల మీద మరి చీటు పడ్డది. ఆ చీటు పడిన తర్వాత మళ్ళీ చీటు వేసినారు. ఆ కుటుంబంలో ఎవరు చేసినారు? ఆకాను మీద పడ్డది. అది అట్లు పట్టుబడ్డాడు. విన్నారా? ఒక్కని ద్వారా ఏం జరిగింది? ఒక్కని ద్వారా అపరాధం ద్వారా ఏం జరిగింది చెప్పండి? ఒక్క అపరాధం వల్ల వచ్చినదై మనుషులకందరికీ శిక్ష కలుగుటకు ఏల కారణమాయనో, అలాగే ఒక్క పుణ్య కార్యం వల్ల కృపాదానం మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఒక్కని ద్వారా ఇశ్రాయేలీలు పాపం చేసినారు అంటున్నారు. నువ్వు ఫలాని గుడికి వెళ్తున్నావే, నువ్వు వెళ్ళి బయట రోడ్డు మీద తాగి తందనాలు ఆడితే ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు? ఈ గుడికి వెళ్తాడు ఫలాని దగ్గర, నేను చూసిన. బయట చూస్తేనేమో ఈ సాక్ష్యం ఇలాగుంది, గుడికి వెళ్తేనేమో ఏమన్నాడు? ఎలాంటిది? నేను దేవుని బిడ్డను చూసిన వాళ్ళు ఏమంటున్నారు? వీడు త్రాగుబోతు ఇక ఫలాని దగ్గరికి వస్తున్నాడు. ఒక్కరిని బట్టి ఏమైంది? సంఘమంతా దేవుని నామం దూషింపబడుతుంది. నీ జీవితాన్ని ఒక్కసారి మీరు పరీక్షించుకోనండి. అంకేమంటాడు 19, ఏలనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆదాము ఒక్కను బట్టి నరజాతి అంత పాపంలోకి, క్రీస్తుని బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆ నీతిమంతులుగా తీర్చబడాలంటే పాత ఆదాము స్వభావం వల్ల నుంచి తొలగిపోవాలి. ప్రభు నా ఆత్మ మీలో ఉంచుతాను, రాతి గుండె మాంసగుండె ఇస్తాను అంటున్నాడు. ప్రభు ప్రేమను గుర్తించావా? ఒక్కసారి పరీక్షించుకో, సరి చేసుకొని, మారు మనసుకొని, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఏం చేయాలా? తిరిగి పాపపు జోలికి వెళ్ళకూడదు. ఎంత చక్కగా చెప్తుంది. ఏలైనా ఒక మనిషిని ద్వారా, ఆ మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లుగా, ఇక్కడ రోమా 5:20 చదువుతున్నాను చూడండి. ఏంది? అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను. అమ్మా, ఒక్కటి అర్థం చేసుకోండి. అపరాధము విస్తరించినట్లు, చూడండి, అది చదవండి మీరు. మీ బైబిల్ ఏముందో చూడండి. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను. ఏం జరిగింది? అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించాను. ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేస్తున్నానంటే, ఒక సంఘం ఉంది. ఏంటి? ధర్మశాస్త్రం పాటించే సంఘం ఈ దినాల్లో ఉంది. విన్నారా? ఈ దినాల్లో ఉంది. అయితే మీరు మనుషులు ప్రార్థన చేయండి వారి కొరకు. ధర్మశాస్త్ర ప్రకారము ప్రభు దినమును ఆరాధన చేయరు వాళ్ళు. ఏ దినం చేస్తారు? శనివారం. సబ్బాతు దినం, విశ్రాంతి దినం ఏది? శనివారం చేస్తారు. కనుక ఇక్కడ మీరు చూడండి,
ధర్మశాస్త్ర ప్రకారము శనివారం ఉపయోగిస్తున్నారు. ధర్మశాస్త్రం ఏం చేస్తున్నది? ఆ ధర్మశాస్త్రం అపరాధమును విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించింది. అంటే ఏంటి? అపరాధం అంటే పాపం ఇస్తున్నట్టు ధర్మశాస్త్రం. పాపం అంటే ఏందో తెలుపుతుంది ధర్మశాస్త్రం, కానీ పాపమును తీసివేయదు. మీరు అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రము పాపం అంటే ఏందో చూపిస్తుంది, కానీ పాపమును తీసివేయదు. అర్థమైందిగా? అలాంటప్పుడు పాపమును తీసివేయని ధర్మశాస్త్ర సంఘం మనం వెళ్ళాలా చెప్పండి. వెళ్ళాలా అక్క? వెళ్ళాలా? మీరు చెప్పండి. ఎదురుగుండానే ఒక సంఘం ఉంది, విన్నారా? ఒకసారి రండి అన్న, ఆయన వచ్చాడు, చూసిపోయినాడు, మళ్ళీ రాలేదు. విన్నారా? ఆయన ఉంటే మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన మాట్లాడాలే ఉంది. ఆయన ఇప్పుడు లేదు, బయట జాబ్ మీద వెళ్ళిపోయినట్టున్నాడు. కుటుంబం ఇక్కడే ఉంది. వారి కొరకు ప్రార్థన చేయండి. ధర్మశాస్త్రమును బట్టి ఏమైంది? అపరాధం విస్తరించింది. అపరాధం విస్తరించినప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునే సహవాసానికి మనం వెళ్ళాలనా చెప్పండి? అక్కడిక్కడ తెలియకుండా ఇదో ఇక్కడున్నాడు అక్కడున్నాడు పరిగెత్తుతూ ఉన్నారు. ఈ మధ్యలో వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాను మీకు. వాట్సాప్లో నేను పంపించినవి మీరు తప్పకుండా చూడండి. విన్నారా? వాట్సాప్లో మన మెసేజ్లు కూడా మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ వినండి. ఇక్కడ వినేది కాదు, వాట్సాప్లో మీకు పంపుతున్న మెసేజెస్ మళ్ళీ వినండి. పండుకునేటప్పుడన్నా వింటూ పండుకోనండి. అది నాకు కాదని విడిచిపెట్టకండి. ఏమంటున్నా? ప్రతి వారు కూడా మీరు చూడాలి, ఇతరులకు ఆ మెసేజ్ను సబ్స్క్రైబ్ చేయాలా, అందరికీ పంపించాలా. సబ్స్క్రైబ్ చేయమని ప్రతిసారి పెట్టండి. ఏమంటున్నా? కనుక ఇక్కడ ఏం చూస్తున్నాము? ఆ సహవాసానికి వెళ్ళాలన్న మీరు తీర్మానం చేసుకోండి. నేను కాదు, వాక్యం ఏం చెప్తుందో ఆ పని చేయండి. విన్నారా? కనుక ఇక్కడ ఏం చేసినాడు? మరి ప్రవేశించి ఆయనలో పాపము మరణమును ఆధారం చేసుకొని ఏలాగు ఏలనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. అబ్బా చూడు, ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో అక్కడ ఆయన కృప విస్తరింపచేసి వారిని కూడా రక్షించాలని దేవుని యొక్క ఉద్దేశం. అర్థమైందిగా? కనుక వారు ఆ రకంగా వెళ్ళిపోయి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టము లేదు. భక్షి గారు సమయంలో అమెరికా వాళ్ళు అక్కడ వీళ్ళు ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు. వారు తప్పుడు బోధలు సంఘంలో తీసుకొచ్చినారా, గేట్ అవతలకు పంపించేసేవాడు. వారు అమెరికా వాడు కానీ ఇందు కానీ ఎంత డబ్బు ఉన్నా కూడా వాళ్ళు లెక్క చేసేవాడు కాదు. ఆ క్రమం ఇక్కడ తీసుకొని రాకూడదు అనేవాడు. విన్నారా? అది దైవ క్రమం, దైవ చిత్తానుసారంగా చేసినాం. కనుక మన జీవితంలో ఏంటి? నూతన స్వభావము మనం చూస్తున్నాం. ఏంటిది? నూతన స్వభావం. రక్షింపబడిన పిమ్మట క్రీస్తు రక్తము వలన పవిత్రపరచ ద్వారా దేవుని పరిశుద్ధ స్వభావములో పాలిభాగస్తులము కావాలను. ఏం చేయాలా? ఎత్తు కావాలా? పరిశుద్ధులముగా, నీతిమంతులముగా, మారుమంచి పొందిన వారముగా, నిత్య జీవునికి వారసులం అయ్యేలాగా ఆయన రూపం మనలోకి రావాలి. మనలోకి ఎంతవరకు వస్తుంది చెప్పండి? ఇది చూడండి. ఇవి లెంటు డేస్. ఏం డేసు? లెంటు డేసు. ధర్మశాస్త్రమంతా పాటించి ఒక్కటైనా తప్పిపోతే అపరాధి. అవునా? వాస్తవేనా? లెంటు డేస్ ఎవరు చేస్తారు? ఆచార క్రైస్తవులు చేస్తారు. విన్నారా? చూడండి, మీరు చేసే తప్పు రైటా ఒక్కసారి అన్నాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి అన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటించండి అన్నాడు. విశ్వాసమిగా నీ ఎంతమందికి స్వార్థ ప్రకటిస్తున్నావు? ఎంతమందిని దేవునింటికి నడిపిస్తున్నావు? చేస్తున్నావా? దేవుని సమయాన్ని దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నావా? 24 గంటలు లెంటు డేస్ ఆచారం కాదు. మనము ప్రతి ఒక ఆయన మీకు చెప్తుంటే ఏవో గుర్తొస్తుంటాయి, అవి ఇప్పుడు వద్దులేండి. కనుక మన జీవితంలో
దేవుని పరిశుద్ధ స్వభావంలో పాలువారం కావాలి. 2 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలువారవునట్లు వాటిని అనుగ్రహించెను. ఏం చేయాలా? ఏ స్వభావం రావాలా? దైవ స్వభావం వాళ్ళకి రావాలి. విన్నారా? ఎప్పుడైనా మనం ఉపవాసం ఉండొచ్చు, ఇదే తినాలని కాదు, ఉపవాసం ఉండాలా. ఉపవాసం ఉంటే దైవ చిత్తాన్ని తెలుసుకొని చేయాల. అన్ని ఆజ్ఞలు కైకు ధర్మశాస్త్రం అంతా పాటించి ఒకదానిలో తప్పిపోతే ఏమంటే అపరాధి. నువ్వు చేసే భక్తి ఎందుకు, ఇంకా ఉపవాసం ఎందుకు చెప్పండి. ఇంకా చూడండి, ఇంత మాత్రంగా ఆ తర్వాత దాని ఫలితము శోధనలో జయించే శక్తి లభిస్తుంది. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, చూడండి, ఎవరిలో? దేవుని మూలముగా పుట్టిన వారందరూ, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చూసావా ఎలాంటిది? లోకమును జయించిన విశ్వాసము వారి విశ్వాసమే. జయించాలి అంటే విన్నావా? అలాంటి అదృశ్యమైన దేవుని ఉన్నవంట రుజునై ఉన్నది. కనుక ఎలాంటి స్వభావం మనం కలిగి ఉంటున్నాము ఏం చూశాము? ఇంకా పాపముపై అసత్యము ఏమంటారు? అసహ్యతయు పరిశుద్ధతకు ఆశ కలిగి ఉండాలి. అంటే ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే రక్షింపబడ్డ మనము, పాప క్షమాపణ పొందిన మనము ఏం జరగాలంటే పరిశుద్ధంగా తీర్చబడిన తర్వాత పాప స్వభావం వల్ల ఇంకా ఎప్పుడు కూడా కనబడకూడదు. ఆ నూతన స్వభావంలోనే మనం కొనసాగించాలి. పాపంపై అసహ్యత కలగాలి. పాపంపై అసహ్యత కనుక పరిశుద్ధతకై ఆశ కలగాలి. అవునా? పరిశుద్ధముగా ఉండాలంటే ఏం చేయాలి? సమాజముగా కూటం మానకూడదు. సమాజముగా కూటం మానకూడదు అంటే కూడిన వారు ఎన్ని తప్పులు చేస్తున్నారు తెలుసా? అది తప్పుగా భావించడం లేదు. ఒక్క నిమిషం. ఒక పేషెంట్ ఉంది, టైంకి వస్తుంది, ఒక్కోసారి లేటుగా వస్తుంది. లేటు రాగానే ఆమెల ముందు ప్రార్థన చేయాలి. ముందు వచ్చిన వాళ్ళందరినీ ఏం చేస్తుంది? ఓవర్టేక్ చేసి ముందు ఆన్ చేసుకొని కూర్చుంటుంది. ఆన్ చేసుకొని కూర్చొని ఇక వీళ్ళకి చెప్తాను నేను, ఆ ఆంటీ ప్రాణం చేసినాక మీరు చేయండి అంట. ఏం చేయాలి? ఆమె వచ్చి చివరి వరకు నమ్మకంగా ఉంటుంది. పేషెంట్ మరి ఆమె ఎప్పుడు వచ్చినా వస్తుంది, లాస్ట్ వరకు ఉంటుంది. మనం లేటుగా వస్తాము, ఆ పేర్లతోటి అలాగే ఏం చేస్తాం? కెలగిస్తూ ఉంటాం. ఇక్కడ ఆఫ్ ఆన్ ఇట్లా చేస్తూ ప్రార్థన చేస్తున్న ప్రార్థన మీద దృష్టి ఉండదు వీళ్ళకు. వాళ్ళ ఫోన్ల మీద ఉంటుంది. వాళ్ళు ఎందుకు ప్రార్థనకు వచ్చినావా అంటే వచ్చినా, ఎందుకు రాలేదంటే నెట్వర్క్ పనిచేయడం లేదు. ఏం పనిచేయడం లేదు? నెట్వర్క్ పనిచేయడం. ఇది దేవుడు చూడడం లేదా? దేవుడు చూడటం లేదా అంటున్నా. చూస్తున్నాడా? ఏ రకమైన జీవితంలో కొనసాగుతున్నామో చూస్తారా? మరికొందరు ఉన్నారు చూడండి, 2 ఫోన్లు పెట్టుకుంటారు. ఎన్ని ఫోన్లు? 2 ఫోన్లు పెట్టుకుంటారు. ఒక ఫోను ఆఫ్ చేసి ఇంకో ఫోన్ తోటి ఇదే టైంలో మాట్లాడుకుంటూ, ఇక్కడ ప్రార్థన జరుగుతుంటుంది కానీ వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ అప్పుడు వస్తుంటారు, జాయిన్ అవుతారు, అప్పుడు వస్తుంటారు, మళ్ళీ జాయిన్ అవుతుంటారు. ఇది వాళ్ళ భక్తి, వారి విశ్వాసం, వారి ప్రార్థన జీవితం. ఇదేనా నీ భక్తి? దేవుని దగ్గర ఎంత భయంతో కూడి ఎప్పుడు మాట్లాడాలో మీకు తెలియదా? చెప్పండి. నేను పాపం తప్పు చేయడం లేదనుకుంటున్నాం మనం. ఈ వృద్ధ ఆమె వచ్చిందంటే చివరి వరకు ఆమెను చెప్పిన వరకు ఉంటుంది. అందరి ప్రార్థనలో ఆమెను చెప్తుంటుంది. మనమైతే ఎన్నిసార్లు పని చేస్తాము, మళ్ళీ ఏమవుతారు? వెళ్ళిపోతాము. ఏం చేస్తాం? వచ్చినట్టు వస్తాము, వెళ్ళిపోతుంటాము. ఇది మన బ్రతుకు జీవితం. అలాంటప్పుడు పరలోకంలో ఎవరు ఉండాలా? మీరు వెళ్తారు, నేను నరకానికి వెళ్తా. అవునా? అదే మన జీవితము. ఒకసారి మీరు పరీక్షించుకోండి. అదే స్వభావంతో వచ్చి బలను పాలు పొందుతారు. నేను యోగ్యురాలను అనుకుంటా. వాస్తవమా? చెప్పండి. ఇంకా ఒక్క పాయింట్ చెప్పేసి
క్లోజ్ చేస్తాను. ఇప్పటికి చాలా ఉంది, కానీ ఇంకొక పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మొదటిగా నూతన హృదయం చూశాం, అవునా? నూతన సృష్టి గురించి మాట్లాడుతూ నూతన హృదయం చూశాం. రెండవది నూతన స్వభావాన్ని చూసినాం. మూడవది నూతన మనస్సు. నూతన మనస్సు, రక్షింపబడిన వారి యొక్క స్వభావం ఎట్లుండాలా? నూతన మనస్సు కలిగి ఉండాలి. నూతన మనస్సు. పాత జీవితమున పాపపు మనస్సు ఉండదా లేదా? పాత జీవితమున పాపము మనస్సు చూడండి, తీతు గ్రంథము 1వ అధ్యాయం 15-16. పవిత్రులకు అన్ని పవిత్రములే గాని పవిత్రులకు అన్ని పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. ఒక్క నిమిషం. వారి మనస్సు అంతా కూడా అపవిత్రపరచబడింది కనుక ఇష్టమున్నప్పుడు వస్తారు, కష్టముంటే వెళ్ళిపోతారు. ఏదో స్వభావం. మన రాజుగారు వచ్చినాడు కనుక నేను ప్రార్థన డిస్కంటిన్యూ చేస్తాను, నేను ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాను. ఇది నా స్వభావం. దేవుని కంటే ఎక్కువనా నువ్వు? చెప్పండి, దేవుని కంటే ఎక్కువనా? చూడండి, ఆది సంఘంలో ప్రార్థన చేస్తే సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తుంటే వారు ఏకీపించి ప్రార్థన రాత్రంతో ప్రార్థన చేస్తూ 120 మంది ప్రార్థన చేస్తూ ఉంటే చెరసాల్లో ఉన్న పేతురు బయటకు వచ్చాడు. దేవుని దూత ఆయన దగ్గర పంపించాడు. వచ్చిందా లేదా? మనం ప్రార్థన చేస్తే మన స్వభావం ఎట్లుంది, మన ప్రార్థన ఎట్లుంది? అసలు రానే రామ ఒకసారి అయితే దేవుని స్వభావం మనలో ఉంటే ఆకలి, దాహము, మరి అత్యాశక్తి మనకు వస్తుంటుంది. ఎక్కడ మీటింగ్ పెడితే దేవుని ప్రజలు యూత్ క్యాంపా, కాన్వకేషనా, స్పెషల్ మీటింగా అని పరిగెత్తుతూ వెళుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఉన్నదా ఆసక్తి? ఉన్నదా అంటున్నా. ఆ ఆసక్తి ఉన్నదా? చూడండి, మనం ఉపవాసం ఉంటాం. ఏమంటాం? కనుక మన జీవితంలో దేవుడు ఏదైతే చెప్తాడో అది మనం చేయాలి, అది చేయాలి. అందుకొరకు ఏమంటాడు? పాత జీవితమునకు పాప పురుషుడు. తర్వాత 16వ వచనం చదువు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అమ్మా, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను. ఎట్లాటోళ్ళు? మంచోళ్ళు, అవునా? మంచోళ్ళ? అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం భ్రష్టులనై ఉండి తమ క్రియల వల్ల ఆయన ఎరగలేనట్టుగా ఉన్నారు. నీ జీవితం చెప్పండి. ఇప్పుడు వాక్యంలో పోల్చుకొని చూడండి. నేను విశ్వాసం చెప్పుకొని పొడుగ్గా ఇంత కిరీటం పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. వాక్యం ఏం చెప్తుంది, ఏ ప్రకారం అడుగుతున్నాం? ఒకసారి పరీక్షించుకో. పరలోకం వెళ్ళే భక్తి చేయాలా, లేకపోతే భూలోకంలో నశించి నరకానికి వెళ్ళే భక్తి చేయాలా? చెప్పండి. చెప్తాము పరిశుద్ధుల సహవాసం అని, ఎబ్రోన్ సహవాసం అని, ఫలాన్ సహవాసం అని, రఘు సహవాసం అని చెప్పుకుంటాం. ఇంత గొప్ప. విన్నారా ఏం చెప్తున్నారు? నేను మళ్ళొకసారి చదువు ఆ మాట. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు, అవిధేయులు అంటే అవిధేయులు అంటే లోబడని వారు. మనుషులకు కాదు సుమా, దేవునికి లోబడని జీవితం నేను కొనసాగుతుంటే నేను విశ్వాసిని అని పొడుపుగా వెళ్తున్నావు. సస్తే చూడు, అలాంటి వారు సిద్ధులలో నూనె ఉన్నవారు, నూనె లేని వారి సంగతి ఒకసారి పోల్చుకొస్తుందాం. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది పోల్చుకో ఒక్కసారి. కనుక అసహ్యులు, అవిధేయులు ప్రతి సత్కార్యం, మంచి విషయంలో ఎట్లున్నారంట? భ్రష్టులుగా ఉన్నారంట. ఏమిటా? మంచి విషయానికి భ్రష్టులుగా ఉన్నారు. చూడండి ఒక్కసారి. నేను కాదు చెప్పేది, దేవుడు చెప్తున్నాడు. తన క్రియల వలన ఆయనను ఎరగనన్నట్టుగా ఉన్నారు. దేవుడి పిల్లలు కాదు, దేవుడు చెప్పాలి. నేను ఎరిగి ఉన్నాను, దేవుడు చెప్పాలి. అవునా? ఏ మనుషుడు కాదు చెప్పేది, దేవుడు చెప్పాలి. అవునా? నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీ జీవితాన్ని మార్చుకో. ప్రభు స్పష్టంగా నీకు తెలియజేస్తున్నాడు. ఏమని? రాతి గుండెను తీసి మాంసము గుండెగా ఇస్తాను, నా ఆత్మను మీ అందు ఉంచుతాను, మీ పాత స్వభావం ఉంచుతాను. ఎంత ప్రేమ చెప్పండి. ఆయన ఆత్మ మనలో ఉన్నప్పటికీ పక్కకుండుతారా? పక్కకుండు ఈ పని చేసి వస్తా అంటాం. ఈ పక్కకుండు ఇప్పుడు దశైపోయినాక ప్రార్థనకు వస్తానంటాం. పక్కకుండా ఏం చేస్తాం? మనకి ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, ఆయా సాకులు చెప్తాం. దేవుడు చూస్తలేడా?
పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. ఏం కాల చూడు, మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేస్తున్నాడు ఎవరు? యుగ సంబంధం అపవాది మనోనేత్రములకు గుడ్డితనము కలగచేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18. వారైతే అంధకారమైన మనస్సు గలవారే. చూడండి ఎంత బాగా, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డవారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తున్నారు. కాదా? నోట్ చేసుకోండి మీరు ఇంటికి. మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసుకొని చూడండి, మళ్ళీ మీరు రికార్డ్ చేస్తున్నారు. అర్థమైందా? ఒక మనిషి చెప్పినట్టుగా ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి ఏం చేస్తున్నారు? నడుచుకోలేను అనే వారు ఉన్నారు. ఎవరైనా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను ప్రభు చెప్పినదిగా నడుచుకుంటున్నాను అని ఒక్కరు చెప్పండి. అలాంటప్పుడు మీరు పరలోకంలో ఉంటారా? నేను లేను అన్నట్టుగా చేయెత్తడం లేదు, అవునా? అలాంటప్పుడు నువ్వు పరలోకంలో ఉంటావా అంటున్నా. ఏం చెప్పండి మీరు ఆన్సర్ చేయండి. నేనా దేవుడా? పరిశుద్ధాత్మ దేవుని దగ్గర చెప్పండి చూద్దాం. ఎలాంటి భక్తి మనది? ప్రభు ఇంతగా ఒక సేవకుని మీ కొరకు పెంచి మిమ్మల్ని సిద్ధపరుస్తుంటే అవిధేయులుగా, ఆనాడు నోవు ఓడలో కూడా తయారు చేస్తుంటే ఆత్మ ద్వారా దేవుడు వెళ్ళి మాట్లాడుతూ కూడా అవిధేయులు కొట్టుకొని పోయి చనిపోయినారు. ఈనాడు వింటూ కూడా మీరు కూడా ఈ ఓడల సంఘంలో ఉండి కూడా ఆయన చెప్పేట్టుగా నడుచుకొని కొట్టుకొని పోయే జీవితం కలిగి ఉంటున్నారా? లేదా పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, క్షమాపణ వేడుకోండి. దేవుని భయము అంతం వరకు ఉండాలి. ఒక దినం భక్తి చేసి వెళ్ళిపోవడం కాదు. మరి ఏంది నాకు వచ్చు కదా, నేను ఎంత బోధకులు కాదు, బోధకులు బాధకులు వింటారు. అనేకులైన మీరు బోధకులు కాకుండా అంటారు. అవునంటారా లేదా? కనుక మన జీవితం ఆజ్ఞను అతిక్రమించి బోధ చేస్తామా? అదే ఆజ్ఞ ద్వారా నిన్ను తీర్పులను తెస్తాడని గుర్తించుతున్నావా? ఒక్కసారి పరీక్షించుకో. కనుక ఏమంటాడు? 1 కొరింథీ 4:4, నా యందు నాకు ఏ దోషము కానరాదు. ఇప్పుడు చెప్పండి అంటున్నా. నా యందు నాకు ప్రార్థనకు రాకపోయినా దోషారోపణ లేదు. నాకు యథార్థమైన మనసు ఉంది, మంచి పరిశుద్ధత ఉంది, నమ్మకమైన వ్యక్తిని. నమ్మకం లేదా? దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి ఇట్లా అనుకుంటున్నావు. ఏమని? నా యందు నాకు దోషారోపణ లేదనుకుంటున్నావు. చూడండి, నా యందు నాకు దోషము కానరాదు. ఆయనను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఒకసారి నోట్ చేసుకోనండి, రాసి పెట్టుకోనండి, వాటిని హృదయంలో భద్రం చేసుకోనండి. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఈ వాట్సాప్లో మీరు చూసుకోనండి. ఏముంది? దోషమే. మీరు పాపమే చేయరు, మీరు తప్పే చేయరు. మీ అంత పరిశుద్ధులు లేరు. ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఎందుకు పైకి వెళ్తారా? మీరు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలా? విని ఆ ప్రకారం నడుచుకోవాలా. ఏమక్కడ నిద్ర వస్తుంది, రాత్రి డ్యూటీ ఏం చేస్తారు? కూర్చున్నాలా అయినా? కనుక మన జీవితంలో క్రీస్తునందు క్రీస్తు మనస్సు కలుగును. ఏం కలుగుతుంది? క్రీస్తునందు క్రీస్తు మనస్సు కలుగుతుంది. క్రీస్తు మనలో లేడు అని అంటే ఆ మానవ స్వభావంతో ప్రవర్తించి నేను యోగ్యుని అనుకోవడం అది దయచిత్తము కాదు. ఫిలిప్పీ రాష్ట్రపత్రిక ఒక మాట చదివి క్లోజ్ చేస్తాం. ఫిలిప్పీ రాష్ట్రపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఎవరికి కలిగిన? క్రీస్తు యేసునకు కలిగిన. అబ్బా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు. ఇంకా అంతకంటే మీరే చూసుకోండి. కనుక ఈ వాక్య ఫీల్డ్లు పరీక్షించుకొని సరి చేసుకొని వాళ్ళు పాలు పొందాం, ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసనికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నింటిని బట్టి మీకు వదనాలు. మానవ అద్దుబాటు విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యం లోతుగా జరిగించి మీరు ఆశించిన రూపంలో మార్చి కార్య ఆరంభం కంటే అంతం మీతో మోహించి నిత్యత్వంలో ఉండడానికి కృప అనుగ్రహించు. ప్రతి వారికి ప్రభా మీరు ఆశించిన రూపంలో తీసుకున్నారు. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మేమకు నడిపించు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్.